హలో హలో మేడం, అది గ్రూప్ లో ఏదో ఏదో మళ్ళీ వీడియో ఏదో పెట్టినారని చెప్పారు. మా వాళ్ళు ఏం పెట్టారు మేడం? ఎవరు మీరు? అది నా గురించి ఏదో వీడియో పెట్టారని చెప్పారు. ఎవరి గురించి? నా గురించి. అసలు మీరు ఎవరు సార్? ఇప్పుడు మీది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మేడం, మీరు ఇప్పుడు మాట్లాడేది ఎవరు? అన్ని రికార్డింగ్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారా? ఆహా, అసలు మీరు ఫోన్ నా పేరు నాగేందర్ మేడం. చెప్పండి చెప్పండి. అదే నా గురించి ఏదో వీడియో పెట్టారని మా వాళ్ళు చెప్తుంటేను ఏం వీడియో ఏమైందని అడుగుదామని చేసిన. మీరు అన్నారు కదా, ఫోన్ చేసినప్పుడు అన్నారు కదా ఈ ఆడియో పెట్టుకోండి మీరు అని. ఇప్పుడు అదే పెట్టాను. సరేలే, ఓకే మేడం. మాకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా ఫ్యామిలీ కూడా ఉంటది. అంటే బెదిరిస్తున్నారా? మా గురించి కూడా మీరు ప్రతి మాటకి బెదిరియడం అనేది ఉండదు, కానీ మీరు కూడా చూడండి జర మానవత్వం, నీతి నిజాయితీ విలువలు కూడా మీరు కూడా కొంచెం. మానవత్వం చూశాను కాబట్టి ఇన్ని రోజులు ఏమీ పెట్టకుండా ఉన్నాను. కానీ నాకేదో చేత కావట్లేదనో ఇంకేదో అనో ఏదో ఎక్కడెక్కడో డాష్ డాష్ మూసుకున్నానను అని చెప్పేసి అని మీ తండాలో మాట్లాడుతూ నెక్స్ట్ మీరు అన్నారు కదా. ఇప్పుడు చూడండి 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 సార్, చూడండి ఇప్పుడు మీరు నన్ను వీడియో ఎందుకు డిలీట్ చేయమన్నారు చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీతోటి. మీరు ఏమైనా చేసుకుంటే సరేలే, మీరు ఆల్రెడీ చేస్తుర్రు, ఇంకా చేయండిలే. నేను మళ్ళీ చెప్తే బాగోదు ఎందుకు మీకు. ఇంకా మేమైతే చేత కాని వాళ్ళం అయిపోయినాం. నన్నే అన్నారు కదా, నన్నే మీ తండాలో అన్నారు కదా అది చేతగాంది, అదేం చెయ్యలేదు అని చెప్పేసి మీ తండాలో చెప్పి నన్ను మొత్తం చెప్తే అది కరెక్ట్ అవుతుందా? నేను చెప్పినానా అంటే మరి ఇప్పుడు నన్ను కూడా మరి బెదిరించి ఫోన్ చేసి మాట్లాడారు కదా, డిలీట్ చెయ్యి నీ ఛానల్, తొక్కలో ఛానల్ అని చెప్పేసి అని. నెక్స్ట్ ఇంకేంటి, ఏం సబ్స్క్రైబర్స్ ఉన్నారని, పెద్ద పెద్ద మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే ఏం చేయట్లేదు, నువ్వేం చేస్తావు, నీకేం చేతనవుతుంది అని చెప్పి మాట్లాడండి కదా. నీకు దమ్ము లేదు, నీకు గుడ్డ కాల్సి నా మీద వేస్తున్నావు అని మీ మామే కూడా మాట్లాడండి కదా. మీరు మీ మామే మాట్లాడిన ప్రతి ఆడియో ఉంది కదా నా దగ్గర. ఇట్లాగే అందరిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోండి. ఎవరు? ప్రూవ్ చేయండి సార్, లీగల్ గా వెళ్ళి ప్రూవ్ చేయండి నేను డబ్బులు ఎన్ని సంపాదించానో. సార్ మీ దగ్గర ఎన్ని లక్షలు తీసానో మీరు ఆడియోస్ తో సహా వీడియోస్ తో సహా ప్రతి ఒక్కటి నాది బయట పెట్టండి. ఒక్కటండి, అది ఇష్యూ సొల్యూషన్ అయిపోయింది. మేము వాళ్ళతో మాట్లాడినాం, అది ఇష్యూ సొల్యూషన్ అయిపోయింది. దాని గురించి మా లోకల్ రిపోర్టర్లు, లోకల్ వాళ్ళు మాట్లాడారు. అదే మీరు లోకల్ వాళ్ళని ఎవరు కవర్ చేస్తున్నారో, రిపోర్టర్స్ ని ఎవరిని కవర్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారో డిపార్ట్మెంట్ లో ఉండి అవన్నీ మీ హయ్యర్ అథారిటీ వాళ్ళందరూ తీస్తారు కదా సార్, మీరు ఏం చేశారు అనేది అవన్నీ బయట కోర్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు కాదు వచ్చినట్లు ఇట్లా పక్కోళ్ళని మాట్లాడింది రికార్డింగ్ చేసుకొని పెట్టడం మీ పని. అది సార్ ఇప్పుడు మీరు కాదు జడ్జిమెంట్ ఇచ్చేది, నేను కాదు జడ్జిమెంట్ ఇచ్చేది. మరి వేస్ట్ అన్నప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు సార్?